హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డివేర్ ఫ్రమ్ సేకేబీ. మన డేగ పెట్ట వచ్చేసి గుడ్లు పెట్టడం ఆపేసిందండి, పొదవడం స్టార్ట్ చేస్తుంది. సో మనం పొదుగు ఇలా రెడీ చేస్తున్నాం. ఒక గిన్నెలో ముందుగా ఇసుక వేసుకొని దాన్ని కొద్దిగా తడుపుకొని దానిపైన గడ్డేస్తున్నాం. ఇలా గడ్డేయడం వల్ల ఏంటంటే ఎండాకాలం అవడం వల్ల కొద్దిగా చల్లగా ఉంటుంది. ఇలా గోనేసి మనం గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే గుడ్ల మీద కూర్చున్న పెట్ట వేడి ఎక్కువైపోతే లెగిసేస్తూ ఉంటుందండి. అలా లెగిసకుండా వేడిగా చల్లగా ఉంటుంది కిందన. సో మనం వచ్చేసి 7 గుడ్లు పెట్టామండి. అండ్ ఈ పెట్ట వచ్చేసి లాస్ట్ టైం ఆల్రెడీ బాగానే చేసిందండి. 12 గుడ్లు పెడితే 10 పిల్లలు చేసింది. ఈసారి కూడా బాగా చేస్తుందని మనం అనుకుంటున్నాం. అండ్ అలాగే గుడ్ల మీద వెంటనే మనం పొదుగు పెట్టగానే కూర్చుంది, బాగానే చేస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే మన మిగతా పెట్టలు పెట్టిన గుడ్లన్నీ మనం ఇంక్యుబేటర్లో పెట్టడం జరిగింది. ఇంక్యుబేటర్ ఏంటంటే మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నాము. ఇందులో ఎగ్ రొటేటింగ్ ట్రే అండ్ మోటరు, డీసీ ఫ్యాన్స్, లైట్స్, థర్మోస్టాటర్, టెంపరేచర్ కంట్రోల్ అనమాట. ఇవన్నీ మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నాము. అండ్ లక్కీలీ వీడియోలో మనం చూస్తున్నది ఏంటంటే ఎగ్ అనేది రొటేట్ అయ్యే విధానం మనం చూపిస్తున్నాము. మనం ఎగ్ అనేది రొటేట్ అయ్యే టైంలోనే వీడియో తీస్తున్నాను. సో ఎగ్ అనేది ఉరుచుట్లో తిరగడం వల్ల హీటు మొత్తం ఎగ్ ఉరుచుట్లో తగులుతుంది. అలా తగలడం వల్ల పిల్ల అవుతుంది. అండ్ అలాగే ఇది మన యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆల్ బటన్ మీద ట్యాప్ చేయండి. మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేస్తే మన వీడియోస్ అందరికీ రీచ్ అవుతాయి. అండ్ ఈ ప్రాసెస్లో మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.